కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ నదీ జలాల వాటాపై పెంచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు. 79:21 పెంచాలని కేఆర్ఎంబీని కోరారు. కృష్ణా నీళ్లు అవుట్ బేసిన్ మళ్లింపు ఎంత మేర వెళ్తున్నాయని తెలియడానికి 11 ప్రాంతాల్లో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని సూచించారు. 66:34 నదీ జలాల వాటాను కొనసాగించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు. తెలంగాణ నదీ జలాల వాటా పెంచేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఒప్పుకున్నారన్నారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. 79:21 వాటాలను పెంచాలనేది తమ డిమాండ్ అన్నారు. 66:34 వాటాలను అప్పట్లో ఒక్క ఏడాది కోసమే ఒప్పుకున్నట్లు గుర్తు చేశారు. కృష్ణా నీళ్లు అవుట్ బేసిన్ మళ్లింపు ఎంత మేర వెళ్తున్నాయని తెలియడానికి 11 ప్రాంతాల్లో టెలిమెట్రిక్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు రాహుల్ బొజ్జా. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. So first issue was diversion of Krishna basin water to out basin requirements. దాని తర్వాత లాజికలీ ad hoc arrangement మనం 66:34 ఏదైతే ఒక 1 year కోసం ఒప్పుకున్నామో 2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో వీ స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్ దట్ పాపులేషన్ క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం 79:21% నీటి కేటాయింపులు ఇవ్వాలని ట్రిబ్యునల్లో ఉంచామన్నారు తెలంగాణ ఈఎన్సీ అనిల్. గతేడాది కృష్ణా జిల్లాల్లో ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువ వాడుకుందని, ఆ నీటిని అడ్జస్ట్ చేయాలని కోరితే కేఆర్ఎంబీ సానుకూలంగా స్పందించిందన్నారు. శ్రీశైలంలో సర్జిపుల్కు సంబంధించిన రిపేర్లు వెంటనే చేయాలని కేఆర్ఎంబీకి సూచించామన్నారు. నాగార్జున సాగర్లో సిఆర్పీఎఫ్ భద్రతను తొలగించాలని చెప్పామన్నారు అనిల్. నాగార్జున సాగర్ విషయంలో మేము సిఆర్పిఎఫ్ని విత్డ్రా చేయమన్నాము, చేసేసి మొత్తం తెలంగాణ కంట్రోల్కి ఇవ్వమన్నాము. సో వాళ్ళు విత్డ్రా చేయడానికి అగ్రీ అయ్యారు. కాకపోతే ఆఫ్టర్ అబ్జర్వింగ్ 2 months తర్వాత వీ విల్ టేక్ ద డెసిషన్ అని చెప్పారు వాళ్ళు. ఫస్ట్ 2 months కోఆర్డినేషన్ తోటి బోత్ స్టేట్స్ కోఆర్డినేషన్ తోటి చేసుకుంటే వీ వోంట్ మాకేం ఆబ్జెక్షన్ లేదు విత్డ్రా చేయడానికి అని చెప్పి అగ్రీ అయ్యారు. 66:34 వాటాను కొనసాగించాలని ఏపీ డిమాండ్ చేసింది. 2 రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా నీటి పంపకాలు చేస్తామని కృష్ణా బోర్డు అధికారులు చెప్పారన్నారు ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు. టెలిమెట్రీ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం చెప్పిన పాయింట్లను ఎగ్జామిన్ చేసి చెబుతామన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామేజ్ రిపేర్కు పూణే సంస్థతో సర్వే చేయిస్తున్నామన్నారు. వచ్చే సీజన్ కోసం ఎమర్జెన్సీగా ఎలాంటి రిపేర్లు వాటికి ఒప్పుకున్నామన్నారు వెంకటేశ్వరరావు. ఏ ప్రాజెక్ట్కి అయితే ప్రొటెక్షన్ ఉందో ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఉన్న రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని రేషియో డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ రేషియో ఏ మార్పు చేసినా కానీ ఆ ప్రాజెక్ట్స్కి నీళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అది మనము ఈ రేషియో ప్రకారం చేయాలని మేము అడిగాము. సో కేఆర్ఎంబీ వాళ్ళు దానిపైన దృష్టిలో పెట్టుకొని సో బ్రాడ్గా రేషియోని ఫాలో అవుతుంది. మొత్తంగా కేఆర్ఎంబీ మీటింగ్లో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల చర్చ వాడివేడిగా సాగింది. నీటి వాటాలపై వెనక్కి తగ్గమంటున్నారు రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు. పాత పద్ధతినే కొనసాగించాలని ఏపీ అధికారులు చెబుతుండగా 79:21 వాటాల ప్రకారం నీటి కేటాయింపులు ఉండాలని రాష్ట్ర అధికారులు పట్టుబడుతున్నారు.